ఐఎమ్ డాక్టర్ బివి పట్టాభిరామ్. మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? ఒక మనిషి ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో మనం మాట్లాడుకుంటాం. నమస్కారం. పట్టాభిరామ బాణం తిరుగులేనిది అని మీరు మీ ఉత్తరాల ద్వారా ఆ స్పీడ్గా దూసుకుపోయే మీ సబ్స్క్రైబర్స్ తోటి నాకు అమిత ఆనందంగా ఉందండి. చాలా సంతోషం. నేను జీవితంలో బాగా ఆనందించిన క్షణాలు ఏమైనా ఉంటే అందులో ఇదొకటి. బాగుంది రెస్పాన్స్. మీకేం కావాలో మీరు చెప్తున్నారు. నేనేం చెప్పగలను నేను కూడా బాగా ఇప్పుడు ఆలోచించి చెప్పగలుగుతున్నాను. ఒక సైకాలజిస్ట్గా, ఒక ట్రైనర్గా, ఒక మెంటర్గా, ఒక ట్రైనింగ్ స్పెషలిస్ట్గా నేను చేసిన కార్యక్రమాల్లో ఎక్కువగా ఇండియన్స్లో ఉన్న సమస్య నాకు అనిపించింది ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ అండి. పబ్లిక్ స్పీకింగ్ అంటే వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, కానీ స్టేజ్ మీద మాట్లాడమనేసరికి ఒక రకమైన ఆందోళన వస్తుంది. భయపడుతూ ఉంటారండి. ఇక్కడ మాట్లాడుతున్నారు, ఒక 2 అడుగులు ఎత్తున్న ప్లాట్ఫారం ఎక్కితే ఏమైంది? నా వల్ల కాదండి అంటారు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. బలవంతంగా మాట్లాడిస్తే నోరు ఎండిపోయేవాళ్ళు ఉన్నారండి. చోక్ అయిపోతుందండి వాళ్ళకి. నుదుటి మీద చెమటలు పట్టేవాళ్ళు ఉన్నాయి. కాళ్ళు చేతులు చల్లబడిపోయిన వాళ్ళు ఉన్నారండి. పెదాలు వణికేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇదంతా ఏంటంటే వెరీ సింపుల్. దే ఆర్ కాన్షియస్ అబౌట్ ఆడియన్స్. మనకి భారతదేశంలో తల్లిదండ్రులు పెద్దవాళ్ళ ముందు మాట్లాడడం ఒక అపరాధం అన్నట్టుగా, పెద్దవాళ్ళ ముందు ఇలా ఇవి మనకి తెలియకుండా రిజిస్టర్ అయిపోయాయండి ఇండియన్స్కి. ఆ బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు కూడా భయపడడం, ఆయన ముందు నిలబడడం, అయ్యా 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 సర్ నీ బాంచన్, ఈ టైప్లో చేతులు కట్టుకోవడమే అలవాటు అయిపోయిన మన పెద్దలు. కొంతమంది ఏదో 20% బాగా మాట్లాడి ఉండొచ్చు, బట్ ఎక్కువ మంది సఫర్ అయ్యారు. ప్రస్తుతం అంచనాల ప్రకారం 72% ఆఫ్ ది పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్టేజ్ ఫియర్ అండి. 72%. అండ్ దిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆల్ ఓవర్ ఇండియా అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే విదేశాల్లో కూడా స్టేజ్ ఫియర్ ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. స్టేజ్ మీద ఎక్కమంటే భయపడతారు. డేల్ కార్నీ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫ్రెండ్స్ అనే బుక్లో రాస్తాడు. నేను ఒక సెమినార్ కండక్ట్ చేసినప్పుడు ఒక డాక్టర్ని పిలిచి మాట్లాడమన్నాను. తన అభిప్రాయం, ఆయన డాక్టర్ గారు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, చెమటలు పడుతున్నాయి, చొక్కా తడిచిపోతుంది, ఈ డాక్టర్ గారికి ఏమైనా బీపీ ఉందా, మరొకటి ఉందా అని నేను దగ్గరికి వెళ్ళాను. నేను టచ్ చేయగానే నా చెవిలో కైండ్లీ లీవ్ మీ ఎలోన్ అన్నాడు. సరే ఆయన కిందకి తీసుకొచ్చాను అన్నాడు. అంటే స్టేజ్ ఫియర్ అంటే ఏంటంటే అందరూ నన్ను చూస్తున్నారు. కొంతమందికి అసలు అదేమిటో తెలియదండి, మాట్లాడతారు. ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు మాట్లాడుతున్నారండి. సో ఈరోజు నా సబ్జెక్టు పబ్లిక్ స్పీకింగ్. నా దగ్గరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సిఈఓలు, పాలిటీషియన్స్, అందులో ఎమ్మెల్యేలు, ఎంపీగా మేము పోటీ చేయబోతున్నాం అన్న వాళ్ళు, ఇంకా వీళ్ళందరూ వచ్చి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో పాటు పబ్లిక్ స్పీకింగ్ గురించి నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి. ఎంతోమందికి నేను నా టీం కలిపి నేర్పాను. అయితే ఈరోజుని బాగా ఈ సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరగడంతో నా ప్రొఫెషనల్ ఐటమ్ ఇది. నేను మామూలుగా ఇది నా దగ్గర ఉన్నప్పుడే చెప్తా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకే చెప్తా, బట్ ఈవేళ మీకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా టైటిల్స్ తెలుగు వాళ్ళ కోసం అని తెలుగులోనే పెట్టాను. పబ్లిక్ స్పీకింగ్, మనం తెలుగులో దీన్ని ఉపన్యాస కళ అనుకుందాం. ఒక్కసారి మీరు మొదలుపెట్టారంటే తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మైకాసూర్లు అయిపోతారు. 2 ఎమ్మెల్యేలు భార్యలు మాట్లాడుకుంటున్నారంట. ఒక ఆవిడ అందంట, మై హస్బెండ్ కెన్ టాక్ ఫర్ అవర్స్ టుగెదర్ ఆన్ ఎనీ గివెన్ సబ్జెక్ట్ అందంట. రెండో ఆవిడ అందంట, మై హస్బెండ్ కెన్ ఆల్సో టాక్ అవర్స్ టుగెదర్ వితౌట్ ఎనీ సబ్జెక్ట్ అన్నట్టు. ఇక్కడ వీళ్ళిద్దరిలో గొప్పవాళ్ళు ఎవరు? రెండోవాడే. ఏ విషయం లేకపోయినా మాట్లాడగలుగుతాడండి. కూర్చుంటాడు, రైట్ అంటాడు, స్టేజ్ మీదకి వెళ్తాడు, మాట్లాడతాడు. సొళ్ళు మాట్లాడుతున్నాడని ఎవరికి అనిపించదండి. అరగంట
తర్వాత ఏం పాపం పత్రికల వాళ్ళు కొన్ని స్పీచెస్కి వెళ్తారండి, అన్నీ మాట్లాడాక సార్ ఏం చెప్పాడు, నీకేమర్థమైంది, ఏమి నవ్వుకుంటూ వస్తారు. చివరికి పాపం ఆ జర్నలిస్టులే కొన్ని మంచి విషయాలు ఏదో ఆయన ఇలా చెప్పారు అని చెప్పి రాస్తూ ఉంటారు. రెండో వాడు చాలా గొప్పవాడు అండి, ఏ సబ్జెక్ట్ అయినా. సో నేనేమంటానంటే మొదటి వాళ్ళలాగా ఉండద్దు, రెండో వాళ్ళలాగా ఉండద్దు. మూడో రకం సబ్జెక్ట్ తెలుసుకోండి, రూల్స్ స్టేజ్ మీద ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇవి తెలుసుకుని మీరు మాట్లాడండి. చిన్న చిట్కాలండి, రైట్, వెరీ సింపుల్. మొట్టమొదటిది, ప్రజల మెప్పు అభిమానం పొందడానికి పబ్లిక్ స్పీకింగ్ మించిన అత్యుత్తమ పద్ధతి మరొకటి లేదండి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక సీఈఓగా ఉన్నా, లేకపోతే మేనేజర్గా ఉన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నా, టీమ్ లీడర్కి పబ్లిక్ స్పీకింగ్ చాలా అవసరం అండి. మా దగ్గరికి కొన్ని పెద్ద కంపెనీలు వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు కొందరిని పంపుతారు. సార్ మేము ఇతను మొన్నటిదాకా ప్రోగ్రామర్గా ఉండేవాడు, ఇప్పుడే మేము ప్రమోట్ చేసాం, టీమ్ లీడర్ చేసాం. హీఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిస్ టీమ్ మెంబర్స్. వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. ఇతన్ని మేము ప్రమోషన్ ఇచ్చాం ఎందుకంటే 4 ఏళ్ళు పైన అయింది, బట్ హీ డజంట్ హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ మనం అందరూ మాట్లాడాల్సిందేనండి, తీరాల్సిందే. నేను మాట్లాడలేను అని అనుకుంటే మీ వెనకవాడు తోసుకొస్తాడు. ప్రసంగాలు ప్రదర్శనలో విజయం మీరిచ్చే ప్రజెంటేషన్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుని పాలిటీషియన్స్ దాదాపు మీరు చూడండి, మోడీ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ మధ్య ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఒక 10 ఏళ్ల క్రితం లేదండి. నాకు తెలిసి 10 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు కొందరి చేత చేయించేవారండి ఈ ప్రజెంటేషన్. అంటే ప్రతి వాళ్ళు నేను ఇప్పుడు చెప్పేదానికి ఒక ప్రజెంటేషన్ ఉందనుకోండి, పక్కన పిక్చర్స్ ఉన్నాయనుకోండి, నేను చెప్పేదానికన్నా రెట్టింపు పిక్చర్ చెప్తుంది. సో ఇది చాలా అద్భుతమైంది. పబ్లిక్ స్పీకింగ్లో ఈ ప్రజెంటేషన్ చాలా అవసరం అండి. తర్వాత వాక్చాతుర్యం అనేది పుట్టుకతో వచ్చేది కాదు, నిరంతర సాధన, ఆత్మవిశ్వాసంతో ఎవరైనా సాధించవచ్చండి. నా అదృష్టం సార్, నేను బాగా మాట్లాడడం వచ్చు, ఏమీ లేదు, ఎవరైనా మాట్లాడవచ్చు. నా కర్మ సార్, నాకు మాట్లాడడం రాదు, తప్పు. మనందరూ మాట్లాడగలం. ప్రారంభంలో చెప్పే మాటలు ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపిస్తాయి, కాబట్టి అవి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. మీ పబ్లిక్ స్పీచ్లో కానీ ప్రసంగంలో కానీ అది ఎలా ఉంటుందంటే 3 భాగాలు చేయాలండి. ముందు బేస్, మధ్యలో ఇప్పుడు ఒక అన్నం పళ్ళెం ఉందనుకోండి, ప్లేటు అన్నం, పైన మూత. ఈ ప్లేట్ సరైనది లేదనుకోండి, చిరిగిపోయింది అనుకోండి, ఒక మామూలు అడ్డాకు వేసారు అనుకోండి, ఇలా ఎంత అన్నం పెట్టినా అది వేస్ట్. సో ఫస్ట్ మాట్లాడేది, నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు జనాన్ని అట్రాక్ట్ చేయడానికి 4 భాషల్లో చెప్పేవాడిని. అప్పుడు ఇండియా అంతా తిరిగేవాడిని. ఫస్ట్ డైలాగే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆప్ సబ్ లోగోంకో నా యొక్క హృదయపూర్వకమైన వణక్కం అనేవాడిని. ఒకసారి అందరూ ఆగేవారు. ఏదో ఇది మనం ఫస్ట్ డైలాగ్ తోటి జనాన్ని మన వైపు ఉంచాలి. సోదరిమణులకు నమస్కారం, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఇట్లా మొదలెట్టాం అనుకో. మనందరికీ, భారతీయులందరికీ తెలిసిన గ్రేటెస్ట్ ఈవెంట్ ఆఫ్ ద వరల్డ్ పబ్లిక్ స్పీకింగ్లో స్వామి వివేకానంద షికాగో సభకు వెళ్ళినప్పుడు ఆయన డ్రెస్ అది చూసి చాలా వెటకారంగా చూస్తూ ఆయన ఎక్కడో సెకండ్ రోలో కూర్చోబెట్టారు. నా మిస్టర్ వివేకానంద ఫ్రమ్ ఇండియా అనగానే ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి అందరికీ వినమ్రంగా నమస్కారం పెట్టి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. తర్వాత 5 నిమిషాల పాటు చప్పట్లు, ఆయన ఏం మాట్లాడాడో ఎవరికి తెలియదు. అంటే భారతదేశ సంస్కారం ఏంటంటే మీరందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళు అని ఫస్ట్ డైలాగ్తో కొట్టాడు. మర్నాడు ఏ పేపర్ చూసినా షికాగోలో పెద్ద పెద్ద ఇవి, మిగతా మతాల వాళ్ళందరూ ఇతన్ని చులకనగా చూసిన వాళ్ళు తలలు దించుకుని. తర్వాత ఏం జరిగిందంటే, రామకృష్ణ మఠంలో స్వామి రంగనాథానంద అని పెద్ద ఆయన చెప్పారు, ఆయన ఇట్ వాజ్ రికార్డెడ్ అనుకోండి, ఈయన వీలైనంత త్వరగా అమెరికా నుంచి ఇండియా పంపించేయండి అన్నారు. లేకపోతే ఇక్కడ అంతా మారుస్తాడు పట్టుకుని. అటువంటి గ్రేట్ స్పీకర్స్ ఉన్నారండి. అలాంటి మన ఇండియాలో
నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అంటే ఎట్లాగండి? సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి చూడండి. పబ్లిక్ స్పీకింగ్ విజయానికి పంచసూత్రాలు 5. మొదటిది, స్టేజ్ మీద ఉన్న అందరినీ సంబోధించాలండి, ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు. రెండోది, భయం అధిగమించాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, లేదో ఉన్నట్టు నటించండి. 3, ప్రసంగ పాఠం తయారు చేసుకోవాలండి. దేర్ నథింగ్ రాంగ్ అండి. నేను ఇన్నాళ్ళ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాను, దాదాపు 40 సంవత్సరాలు. నేను ఏం మాట్లాడాలో రాసుకుంటాను. ఇన్నాళ్ళ నుంచి మాట్లాడుతున్నావు, నీకు తెలీదా అంటే, ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మర్చిపోను, రెండోది మీకు నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాననే ఒక విశ్వాసం కలుగుతుంది. గాలి లెక్కలు చెప్పాను అనుకోండి, మొన్న మేము పనికి ఆహారానికి 92 కోట్లు ఖర్చు పెట్టాం, మొన్న ఈ స్వీపర్స్కి ఇంత చేసాము, వాళ్ళకి అంత, ఇవన్నీ కాకి లెక్కలు అని తెలిసిపోతాయి. అదే అక్కడ రాసుకుని చదివామనుకోండి, ప్రిపేర్ అయ్యి వచ్చాడు అంటారు. ఇందులో నిజం అబద్ధం పక్కన పెట్టండి. 4, బాడీ లాంగ్వేజ్. నేను మాట్లాడే టైంలో అందరు నాకేసి చూస్తూ ఉంటారండి. సో ఆల్వేస్ ఐ మస్ట్ హ్యావ్ ఎ స్మైల్. ఆ టైంలో గోక్కోవడం కానీ, ఇట్లా అనుకోవడం కానీ, ఇవన్నీ చేస్తే వీడు ఎటు చూస్తే తిరిగితే చేతులు అటే చూస్తారండి జనం. అందుకని దురదలు ఏమైనా ఉంటే ముందే గోక్కోవడం, మాట్లాడాలి, నవ్వు ఉండాలండి. బాడీ ముఖ్యంగా ఫేస్ కేసే చూస్తాను. నెక్స్ట్, ముఖంపై చిరునవ్వు, అప్వర్డ్ కర్వ్. కోపం కలిగించే విషయాలు చెప్పినా కూడా నవ్వుతూ చెప్పారనుకోండి, మనల్ని ఆయన సరిదిద్దుకోమంటున్నాడు అనే సందేశం వెళ్తుంది. నెక్స్ట్, ప్రసంగానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మొదటిది ఉదాహరణలండి. నేను ఎప్పుడైనా నా స్పీచ్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని ఉదాహరణలు నేను చెప్పాలి. ఉదాహరణలు చెప్పకుండా నేనేదో చెప్పుకుంటూ పోయాను అనుకోండి, వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవ్వలేరు. రెండోది, పిట్టకథలు. మీరు చూడండి, చిన్నప్పుడు హరికథల్లో మధ్యలో పిట్టకథలు చెప్పేవాడు. చెప్తే ఆ కథ రక్తి కడుతుంది. ఇప్పుడు నేను రాగానే ఒక రాజకీయ నాయకుడు నేను ఎంతసేపైనా మాట్లాడగలను అన్నాడు, ఇంకోడు నేను ఏదైనా మాట్లాడతాను, ఇది కనెక్ట్ అవుతానంటే మిమ్మల్ని మెల్లిగా నేను ఆ ప్లేట్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు అందులో కంటెంట్ పెట్టాలి. ఆ కంటెంట్ ఎలా ఉండాలి అంటే, విషయం మాట్లాడాలి. నెక్స్ట్, పెద్దల కొటేషన్స్ చెప్పాలి. ఈ కొటేషన్స్ చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పాలండి. ఒకరి కొటేషన్ ఒకరికి చెప్పకూడదు. ఈ మధ్య నేను ఎవరో ఒక కొటేషన్ చెప్పాను, జెస్సీ జాక్సన్. నాకు ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, సార్ అది జెస్సీ జాక్సన్ది కాదు సార్, రూజ్వెల్ట్ది సార్ అని. నేను అన్ని రిఫర్ చేస్తే అదే కొటేషను ఇంకో ఆయన కూడా చెప్పాడు, జిగ్జిగ్లర్ అని ఆయన కూడా చెప్పాడు. అంటే కొన్ని విదేశాల్లో అట్లా చెప్పేస్తూ ఉంటారు. ఎ మ్యాన్ కెన్ ఆల్టర్ హిజ్ యాటిట్యూడ్ అంటే, ఆల్టరింగ్ యాటిట్యూడ్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఎనీబడి అని ఇంకో ఆయన అని ఉంటాడు. ఇప్పుడు మనం చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్పారు. ఒక పిల్లవాడు రోజు బెల్లం తినేవాట. తింటుంటే తల్లి గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళి, వీడు బెల్లం తింటున్నాడు అండి, మీరు చెప్పండి అంటే, 1 వీక్ తర్వాత తీసుకురండి అన్నారు. 1 వీక్ తర్వాత తీసుకొస్తే, బెల్లం తినకూడదు, పొట్టలో నొప్పి వస్తుంది, అదేదో చెప్పాడు, మానేశాడు. ఆ పిల్లవాడు మానేశాడు. మానేసిన తర్వాత 1 వీక్ తర్వాత తల్లి వచ్చి, ఏమండి ఇదే మాట 1 వీక్ ముందు ఎందుకు చెప్పలేదు మీరు? మీ అందరికీ తెలిసిన కదా ఇది. లేదమ్మా, మొదటిసారి మీ వాడు వచ్చినప్పుడు నేను తింటున్నాను, నేను మానేసిన 1 వీక్ తర్వాత మీ వాడికి చెప్పే ధైర్యం వచ్చిందని. ఇదే కథని రామకృష్ణ పరమహంస గురించి చెప్తారట. ఆయన కూడా చెప్పారు. అండ్ ఐన్స్టీన్ గురించి చెప్తారు, మహాత్మా గాంధీ. ఇట్లాగా కొన్ని ఏంటంటే విషయం కరెక్ట్గా ఉండాలి తప్ప. నాకు అప్పుడప్పుడు కొందరు కామెంట్స్లో చాలా చిన్న విషయాన్ని మీరు ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడగాలి. ఇంటెలిజెంట్ అది కాదు ఇది అంటే, ఇది యుద్ధానికి మొదలు పెట్టామా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మానేయగలను. కాబట్టి ఆయన రాశాడు, మీరు ఇవన్నీ రిఫర్ చేయాలి. 4 పుస్తకాల్లో చూపించగలను కొన్ని కొటేషన్స్. అందుకని ఇవి ఈజీగా తీసుకోండి. కంటెంట్ చూడాలి. నెక్స్ట్, గణాంక వివరాలు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. కాకి లెక్కలు చెప్పకూడదండి. కాకి లెక్కలు చెప్పామంటే వాళ్ళకి తెలిసిపోతుందండి, మొన్న వచ్చినప్పుడు 85% అన్నాడు, ఇప్పుడు 20 అంటున్నాడు ఏంటి అని. నెక్స్ట్, సున్నితమైన హాస్యం అండి. ఆ హాస్యం అనేది పప్పులో ఉప్పు లాంటిదండి. అది ఎక్కువైనా మళ్ళీ చెడిపోతుంది, తక్కువైతే రుచి ఉండదు. జంజాల్ గారు చెప్తారు, హాస్యం అనేది పప్పులో ఉప్పు లాంటిది. కరెక్ట్గా పాళ్ళు చూసి వేయాలి. ఎక్కువగా మీరు జోక్స్ వేసి
నవ్వించడానికి ట్రై చేస్తే అది వేరు, అదే కామెడీ షోకి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనం కంటెంట్ చెప్పేటప్పుడు సున్నితంగా సటిల్ హ్యూమర్, ఆ టైంలో మీరు నవ్వకూడదు. నెక్స్ట్ స్వరంలో హెచ్చుతగ్గులు, మాడ్యులేషన్ అండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ స్పీచ్. అంటే ఈరోజు మన దేశం ఇలా ఎదుగుతుంది, ఇంకా ఎదగాలంటే మీరందరూ ఎంత కృషి చేయాలి, దానికి కావాల్సిన ప్రతిభ మనలో ఉంది. ఇట్లా మీరు మోడీ గారి స్పీచ్లో చూడొచ్చు, సేమ్ మాడ్యులేషన్ ఉండదండి. ఆయన ఇట్లా 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 అంటూ అలా తీసుకెళ్తారు. రామారావు గారి దాంట్లో కూడా అలా ఉండదు. దానికి కావాల్సిన కృషి, దీక్ష, పట్టుదల, పరిశ్రమ, ప్రతిభ మీలో ఉన్నాయి. అమ్మా కనెక్ట్ అవుతారండి. ఇదే విషయాన్ని మీకు కావాల్సిన కృషి ఉంది, పట్టుదల ఉంది, పరిశ్రమ ఉంది, ప్రతిభ కూడా ఉంది. మరి అందుకని మనం సరే బాగుందంట అట్లా కాదు. ఈ మాడ్యులేషన్ చాలా అద్భుతాన్ని చేస్తుంది అని మనకి ఎందరో ఉన్నారండి అట్లాగా. చెన్నారెడ్డి గారు కూడా అట్లా మాట్లాడేవారండి. మనకి ఆవేశం వస్తుందని మాట్లాడే అట్లా మాట్లాడేవారు. రైట్. చివరిలో ఆత్మవిశ్వాసం, నేను మాట్లాడేది నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను, నేను చెప్పేది కనెక్ట్ అవుతున్నాను, వాళ్ళు వింటారు అని ఉండాలి. నెక్స్ట్ ప్రసంగ సమయంలో విడిచిపెట్టవలసిన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్. ఒకటి, ఒత్తిడి కలిగించేవి ఆలోచనలు ఉండకూడదు. భయపడకండి ఆ టైంలో, నేను అది చెప్పేది వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. రెండు, ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ వస్తూ ఉంటుంది. మూడవది, భయపూరితమైన ఆలోచనలు, అంత టాక్సిక్ థాట్, భయం వేస్తుంది. కొన్ని చెప్పాల్సి అన్నప్పుడు చెప్పాలండి మీ దగ్గర. అయితే ప్రతిదానికి మీ దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా మనం గ్యాస్ కొట్టామంటే మాత్రం ఊరుకోరండి. ఇప్పుడు అందరూ బాగా తయారవుతున్నారండి. తర్వాత అర్థం లేని ఆలోచనలు, మీనింగ్లెస్, ఇది వీళ్ళకి చెప్పడం వేస్ట్ అని నాకు అనిపించవచ్చు. కానీ వాళ్ళు అందులో సైలెంట్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారండి. దాన్ని పనికి మాలిన ఆలోచనలు, అనవసరమైన విషయాలు చెప్పకండి. నెక్స్ట్, ప్రసంగ సమయంలో పెంచుకోవాల్సిన ఆలోచనలు, ఆ టైంలో మీలో అనుకూల ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. చాణక్య ఆలోచనలు, వాళ్ళని కొంచెం క్రియేటివ్గా ఆలోచించేలా, ఇంటెలిజెంట్గా మీరు చూడండి. ఇప్పుడు ఇలాగే ఉంటే మన దేశం ఏమవుతుంది, జైళ్ళ సంఖ్య పెరుగుతుంది, మెంటల్ హాస్పిటల్ సంఖ్య పెరుగుతుంది, ఆసుపత్రుల సంఖ్య పెరుగుతుంది. ఇది 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 ఇలాగే చేస్తారా, లేదా యూత్ మీరు మారుతారా, వాళ్ళని ఆలోచించేలా చేయాలి. కొత్త కోణం, క్రియేటివ్గా ఆలోచించేలా చేయండి. రైట్. నెక్స్ట్, అర్థం లేని భయాలు, అనుమానాలు పెంచుకోకూడదు. సహజంగా మనకి 9 అర్థం లేని ఉంటాయి. ఒకటి, నేను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు. 2, నేను మాట్లాడలేనేమోనని భయం. 3, నా ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేనేమో. వీటన్నిటికీ సమాధానాలు చెప్తాను నేను. 4, నేను చెప్పింది ప్రేక్షకులు వింటారో లేదో. 5, నాలోని తప్పులు పట్టడానికి కొందరు పనిగట్టుకుని వస్తారేమో. 6, నా ప్రసంగం విని ప్రేక్షకులు నవ్వుకుంటారేమో. 7, నా ప్రసంగంలో అసలు విషయం మర్చిపోతానేమో. 8, నాకు మైక్ చూస్తే దడ పుడుతుందేమో. 9, నేను ఆయనలాగా మాట్లాడలేను. వీటిల్లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. నాకైతే 5, 6 ఉండేవి. ఎప్పుడు మాట్లాడాలని అతనిలో మాట్లాడలేను. ఎందుకంటే ఐ నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎలక్యూషన్ కాంపిటీషన్ ఇన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్. భయం వేసేది, ఏమనుకుంటారు అని మాట్లాడడం ఆగిపోతే మధ్యలో తప్పులు వస్తాయి. నేను అది అవాయిడ్ చేశాను. బట్ తర్వాత బుక్స్ చదివి మారాను. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, యూత్ ఇప్పటి నుంచి ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో మీరు పాల్గొంటూ ఉండండి. నేను ఒకసారి ఇప్పుడు కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఆ కుర్రాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత క్రియేటివ్గా మాట్లాడుతున్నారు. చాలా బాగా మాట్లాడేవాళ్ళు కొందరు ఉంటారండి, పనికిమాలిన విషయాలు మాట్లాడేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. అది సంబంధం లేదు. జయలలిత 2వ పెళ్ళి ఎందుకు చేసుకుంది, అసలు మొదటి పెళ్ళిలో చేసుకుందో లేదో మీకు తెలియదు. మీకు ఎందుకు ఇవన్నీ ఏంటంటే పనికిమాలిన ఆలోచనలు. ఇది సైకాలజీలో జబ్బండి, పారాలిసిస్ ఆఫ్ అనాలిసిస్ అంటారు. అంటే సంబంధం లేని వాటి గురించి ఊరికే విశ్లేషణ చేయడం. ఇప్పుడు ఈ 9 గురించి మాట్లాడదాం. మొదటిది, ఇంతవరకు స్టేజ్ ఎక్కలేదు. సమాధానం చూడండి. ఇప్పుడు ఎక్కబోతున్నారు. 1000 మైళ్ళ ప్రయాణం అయినా 1 అడుగు వేస్తే ప్రారంభమవుతుంది. ప్రపంచంలో ఎవరు మొదటి ప్రసంగంలోనే ప్రావీణ్యులు కాలేదు. ఫస్ట్ ఫెయిల్ అవుతారండి. దట్ ఈజ్ నాట్ ద ఫైనల్ నార్ ఫ్యాటల్. 2, నేను మాట్లాడలేననే భయం నాకుంది. దానికి సమాధానం ఏంటంటే, మీది భయం మాత్రమే. స్నేహితులతో మాట్లాడేవారంతా వేదిక పైన కూడా మాట్లాడగలరు, ఎటొచ్చి 2 అడుగులు ఎత్తులో ఉంటారంతే. నాకు ఈ భయం ఉన్నప్పుడు మా గురువుగారు చెప్పారు, అరే
నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ నీ దగ్గర అప్పు తీసుకోవడానికి వచ్చారనుకో, ఇంకా అప్పు తీసుకోవడానికి వచ్చినట్టు నేను ఎందుకు భయపడాలండి? వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు, సార్ 2 months ఎక్స్టెండ్ చేయండి సార్, 3 months అని. నాకు అసలు భయమే లేదు. రైట్. నెక్స్ట్, నా ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేనేమో, అది మీ అనుమానం మాత్రమే. ప్రసంగంలో పాయింట్లన్నీ పేపర్ మీద రాసుకోండి. చర్చిల్ లాంటి వాళ్ళు కూడా అలా రాసుకునేవారు. నేను చెప్పింది ప్రేక్షకులు వింటారో లేదో, ఇది ఊహించుకున్న భయం మాత్రమే. మీరు చెప్పింది ప్రేక్షకులు వింటారు, ఎందుకంటే మీరు వారికి తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నారు. వేరే భాషలు మాట్లాడినప్పుడు కొంచెం భయపడాలి. 5, నాలోని తప్పులు పట్టుకోవడానికి కొందరు పని కట్టుకుని వస్తారేమో, రానివ్వండి, దానివల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే వారు వస్తారనే భయంతో అయినా మీరు జాగ్రత్తగా మాట్లాడతారు. కొంచెం మనకి స్ట్రెస్ ఉంటుంది, కేర్ఫుల్గా మాట్లాడతాం. నెక్స్ట్, నా ప్రసంగం విని ప్రేక్షకులు నవ్విపోతారేమో, అది మీ భ్రమ. మీ ప్రసంగంలో తప్పు లేనప్పుడు ఎవరు నవ్వరు. ఒకవేళ అసందర్భంగా ఎవరైనా నవ్వినా, మంచి మ్యాటర్ మీరు ఇస్తున్నప్పుడు వాడు నవ్వినా వాడు నవ్వుల పాలు అవుతాడండి. ఇప్పుడు ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడుతుంటే అందరూ ఏదో కామెంట్స్ పెడతారు. ఒకడు తిక్కలోడు ఒకడు నెగిటివ్గా పెడితే వాడికి ఈ ప్రసంగం ఇచ్చిన ఆయన చెప్పక్కర్లేదు, పక్కన సరే సుబ్బాయిట్ అంటాడు. ఇక్కడ మనం ఏంటంటే మన కల్చర్ డెవలప్ చేసుకోవాలి. నేను సమాజంలో ఉన్నాను, ఆ సమాజంలో నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. నెక్స్ట్, నా ప్రసంగంలో అసలు విషయం మర్చిపోతానేమో, మర్చిపోరు. మర్చిపోయే అవకాశం లేదు, ఎందుకంటే ప్రసంగ పట్టం మీ ముందు ఉంది. ఇది ఉంచుకోవడం తప్పు లేదండి. ఈరోజు మీరు ఎప్పుడైనా టీవీలో చూడండి, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంత మ్యాటర్ అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నది చదువుతారు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ మాట్లాడేటప్పుడు రాసుకుంటారండి. ఎక్స్టెంపర్గా మాట్లాడడానికి లేదు. అయితే ఎటొచ్చి వాళ్ళు చదువుతున్నట్టు మనకు తెలియదు. అక్కడ నేను స్క్రీన్ అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది అన్నమాట. తప్పేమీ లేదండి. నెక్స్ట్, నాకు మైక్ చూస్తే దడబుడుతుందేమో, ఇప్పటికి భయాలండి, ఊహించుకున్న భయాలు. నా దగ్గర హిప్నటైజ్ అయిన వాళ్ళు 2వ రోజే మాట్లాడతారండి. మీది భయం మాత్రమే. కొంతకాలానికి మీరు మైక్ పట్టుకుంటే వదలరండి. కొందరు వదలరండి, అట్లా చెప్తూనే ఉంటాడు, బలవంతంగా లాక్కోవాల్సి వస్తుంది. నేను ఆయనలా మాట్లాడలేను, పిచ్చివా, అవన్నీ పెట్టుకోకండి. ఎందుకంటే ఆయన కూడా మొదట్లో అలాగే అనుకునేవారు, ఇంకెవరిని అనుకునేవాడు, చర్చిలను చూసి అనుకునేవాడు ఆయన, మరొకరిని చూసి ఆయన అనుకునేవారు. సాధనతో అన్నీ సాధించారు. అయితే ఆయనలా మాట్లాడలేకపోతున్నాను అనుకుంటున్నాం కదా, ఆయన రోల్ మోడల్గా పెట్టుకోండి. కాసేపు ఆయన మిమ్మల్ని పూర్ణట్టుగా భావించండి. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి కొన్ని చిట్కాలు. మీరు ప్రసంగించబోయేది తెలుగు భాషలోనే, అది మీ ప్రాంతంలోనే అనే సత్యాన్ని, ఇది తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషు, నా భాషలో నేను మాట్లాడడానికి ఎందుకు భయపడాలి? ఒక్కోసారి ఇంగ్లీష్లో మాట్లాడడానికి కొంచెం భయం వేస్తుంది. దేర్ నథింగ్ రాంగ్. ఇప్పుడు నేను ప్రపంచం అంతా తిరిగాను, వేరే దేశాలు వెళ్ళినప్పుడు ఎక్స్టెంపర్ మాట్లాడడానికి నాకు అంత ధైర్యం ఏం లేదు, రాసుకునే మాట్లాడేవాడిని. అండ్ నా ఇంగ్లీష్ ఏదో అమెరికన్ ఇంగ్లీష్లా ఉండాలి, బ్రిటిష్ ఇంగ్లీష్లా ఎవరిని ఇమిటేట్ చేసేవాడిని కాదు. ఎందుకంటే ఇండియన్స్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసండి. నేనేదో చాలా ఫాస్ట్గా మాట్లాడితే నాకు వచ్చు అని, అది కృత్రిమంగా అనిపిస్తుందండి. సో చివరిగా ప్రతిరోజు ఉదయం కనీసం 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఆ దృశ్యాన్ని ఊహించుకోండి మీరు ప్రసంగించినట్టు. అది మీ మనసుని వజ్రంలా మార్చగలదు. సో ఈ చిన్న చిట్కాలు మిమ్మల్ని ఒక గొప్ప స్పీకర్ని చేయగలవు. ఆనెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, నేను ఇవి పాటించానండి. నన్ను కాలేజీలో చూసిన ఫ్రెండ్స్ ఎవరు కూడా, నేను డిఫరెంట్, మా ఫాదర్ ఉద్యోగరీత్యా నెల్లూరు, కర్నూలు, కాకినాడ, ఇక్కడ చెన్నై చేశాను, చదువుకున్నాను. ఎవరు కూడా నేను స్పీకర్ని అవుతాను అంటే, ఇప్పటికీ కాకినాడ పిఆర్ కాలేజ్ వాళ్ళు అంటారు, అరే నువ్వు ఎట్లా ఎవరు ఇట్లా. కానీ నేను గొప్ప స్పీకర్ని కాదు, కానీ మా ఫ్రెండ్స్ కన్నా బాగా మాట్లాడగలను. ఎక్కడ ప్రసంగం ఉన్నా సో వెళ్తూ ఉంటాను, మాట్లాడతాను. ఏమీ లేదు, ఏదైనా అభ్యాసం వల్ల సాధించవచ్చు. సో చివరిగా పబ్లిక్ స్పీకింగ్లోని సీక్రెట్ ఏంటంటే, నాకు తెలిసిన విషయాన్ని నేను ఎదుటి వారికి చెప్తున్నాను. నేను ఎందుకు భయపడాలి అని నన్ను నేను ప్రశ్నించుకుని
నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుని అద్దం ముందు నిలబడి ముందు ప్రసంగం ఇవ్వాలి. నా అద్దం ముందు నేను నాలోని బాడీ లాంగ్వేజ్ అవన్నీ తెలుస్తాయి. రెండోది నెక్స్ట్ స్టెప్, దాన్ని మీరు మాట్లాడుతున్నప్పుడు టేప్ చేయండి. టేప్ చేసిన తర్వాత దాన్ని వినండి, మీ ఇంట్లో వాళ్ళకి వినిపించండి. మీ వాయిస్ వింటే మీకే ముచ్చట అనిపిస్తుంది. కొన్నాళ్ళకి మీరు కూడా ఒక అద్భుతమైన ఉపన్యాస కేసరి కాగలుగుతారు. మన తెలుగులో ఎంతోమంది మహానుభావులు, గ్రేటెస్ట్ పీపుల్ ఉన్నారండి ఆ రోజుల నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న వాళ్ళల్లో మనందరికీ కేవీ రమణాచారి గారు కానీ, మొన్నటిదాకా కేవీ భాస్కర్ రావు గారు, వీళ్ళందరూ ఏంటంటే ప్రత్యేకంగా దీని గురించి వాళ్ళు ఏం ట్రైనింగ్ తీసుకోలేదు. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఏ సబ్జెక్టు చెప్పండి ఆయన రోజుకొక ఫంక్షన్కి వస్తారండి. ఓకే, మీరు మంచి స్పీకర్స్ కావాలని ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఇది కేవలం నేను రాజకీయ నాయకులే మాట్లాడట్లేదు, కానీ ఇది ప్రజల కోసం, ప్రజల చేతే దీన్ని పైకి పెంచడమా దించడమా చేయడం మన కోసం, ముఖ్యంగా యూత్కి నేను చెప్తున్నాను. ప్లస్ సైకాలజిస్ట్ని కాబట్టి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అవి మాట్లాడతాను. అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, సలహాలు ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను.